మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు, జార్ఖండ్లో 38 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్లో ఇప్పటికే మొదటి దశలో 43 స్థానాలకి పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో మాత్రం ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల ఫలితాలు మాత్రం ఈ నెల 23న వెలువడనున్నాయి. ఈసారి ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరో 11 రాష్ట్రాల్లోని 33 అసెంబ్లీ స్థానాలకి కూడా ఎన్నికలు మొదలయ్యాయి. వాటి ఫలితాలు కూడా నవంబర్ 23న వెలువడనున్నాయి. జార్ఖండ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన పార్టీ జేఎంఎం కాంగ్రెస్ కలిసి బరిలో దిగింది. బీజేపీ మాత్రం ఒంటరిగా పోటీలోకి దిగింది. ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా తొలి దశ పోలింగ్లో 43 స్థానాలకు ఎన్నికలు జరగ్గా మిగిలిన 38 స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందులో బీజేపీతో పాటు ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనతో పాటు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఈ కూటమి మళ్లీ పవర్లోకి రావాలని ప్రయత్నిస్తోంది. దీనికి పోటీగా మహావికాస్ అఘాడీ కూడా పోటీలో ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఉన్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, మహారాష్ట్ర, జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయత్రి, ముఖ్యంగా ఈరోజు ఉదయం మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. సాయంకాలం 5 గంటల వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సమయం కేటాయించింది. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల అసెంబ్లీ ఈ నెల నవంబర్ 26వ తేదీ నుంచి కూడా పూర్తి కానుంది. అయితే ముఖ్యంగా 26వ తేదీన ముగియనుండడంతో అసెంబ్లీ ఎన్నికల పర్వం మాత్రము ఈ రోజు జరిగేటటువంటి ఎన్నికల పోలింగ్ అన్నది చాలా కీలకం. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తర్వాత, హర్యానా ఎన్నికల తర్వాత అందరి దృష్టి కూడా మహారాష్ట్ర ఎన్నికలపైనే ఉంది. ముఖ్యంగా అటు మహాయుతి తర్వాత మహావికాస్ అఘాడీ రెండు పార్టీల మధ్యన ఇక్కడ తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉంది. మహాయుతి వైపు ఉన్నటువంటి బీజేపీ తర్వాత శివసేన, ఎన్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఈ రోజు జరిగేటటువంటి కీలకంగా కూడా ప్రాంతాల్లో కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా మనకు నాగపూర్, థానే తర్వాత భివండి, తర్వాత వర్లి, మనకు ఏదైతే బారామతి అన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వారి యొక్క వారసులు ఈ యొక్క ప్రాంతాల్లో నిలబడి ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలు చాలా బాంద్రా వెస్ట్ అన్నది కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. అయితే ముఖ్యంగా 288 స్థానాలకు కాను 36 జిల్లాల్లో 288 స్థానాలకు కాను ఈ పోటీ జరగనున్నది. అయితే అసెంబ్లీ స్థానాలు 288 స్థానాలు. ముఖ్యంగా ఈ మొత్తం మహాయుతికి తర్వాత మహావికాస్ అఘాడీకి సంబంధించింది. బీజేపీ తర్వాత శివసేన, ఎన్సీపీ కలిసి మహాయుతిగా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మనకు 149 స్థానాల్లో పోటీ చేస్తుంది. తర్వాత మనకు ఇక్కడ శివసేనకు సంబంధించింది, ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే మరి అజిత్
వారికి సంబంధించినటువంటి స్థానాలు కూడా చాలా కీలకమైనటువంటి స్థానాలు. వీరందరూ కూడా తానే, తర్వాత నాగపూర్, తర్వాత మనకి బారామతి, వర్లి అనేటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో పోటీ చేస్తున్నారు. నువ్వా నేనన్నట్టుగా ఇక్కడ పోటీ నిలబడి ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 4136 మంది అభ్యర్థుల వారి యొక్క భవితవ్యం తేలేది ఈ రోజే. అభ్యర్థులందరికీ కూడా ఓటు హక్కు, 9 కోట్లకు పైగా మహారాష్ట్ర ప్రజలు ఓటు హక్కు ఇక్కడ ఓటు వేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే 4136 మంది అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వీరిలో 2050 మంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటే 2000కు పైగా 2080కి పైగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు అన్నది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ముఖ్యంగా మొత్తం ఓవరాల్ గా కలిసి 4136 మంది అభ్యర్థుల యొక్క ఈ రోజు జరిగేటటువంటి ఎన్నికల పోలింగ్ లో అభ్యర్థులు ఎవరన్నది వారి అదృష్టాన్ని ఇక్కడ వారి అదృష్టం ఎవరన్నది మాత్రం ఇక్కడ ఓటు హక్కు ద్వారా తెలియనున్నది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. మనం చూస్తూనే ఉన్నాం పోలింగ్ బూత్ దగ్గర కూడా చాలా మంది ఇప్పుడిప్పుడు పబ్లిక్ వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా కూడా మనకి పబ్లిక్ వచ్చేటటువంటి దాదాపు 10-11 గంటల సమయంలో తర్వాత కొంత రద్దీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. గాయత్రి, రైట్. కళా, పలువురు ప్రముఖులు కూడా మార్నింగ్ ఎర్లీ అవర్స్ లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. ఎవరెవరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? సెలబ్రిటీస్. వర్లి అనే ప్రాంతం నుంచి మనకు ముఖ్యంగా అక్కడ కీలకమైనటువంటి ప్రాంతము. ఇక్కడ రాజకీయ నాయకులు, శివసేనకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. తర్వాత మనకు కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఓటు హక్కు వినియోగించినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఏదైతే బాంద్రా వెస్ట్, తర్వాత బాంద్రా ఈస్ట్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం మాత్రము మనకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు, తర్వాత కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పూజలు చేసిన తర్వాతనే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేది కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా మనకి ఇంకా కొంత సమాచారం రావడానికి మనకు కొంత సమయం పడుతుంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ కళ.